JTV, Voice of Jagyapet. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ ఈ గ్రామంలో హిందువులకు ఒక పవిత్రమైన దినం శ్రీరామనవమి. అంటే ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ముఖ్యంగా సీతామా తల్లికి పెళ్ళి కళ్యాణం చూద్దామని చెప్పి గుడికి వెళ్తారు. స్వయంగా శ్రీరామనవమి రోజు 40 మంది మహిళలను గుళ్ళకు రావద్దు అని చెప్పి, గుళ్ళ నుంచి మేము రాకుండా ఉండడానికి బహిష్కరిస్తున్నామని చెప్పి వీడీసీ పేరు మీద హుకుం జారీ చేయడం. మనం భారతదేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నామా, ఎక్కడ ఉన్నామని అర్థమవుతలేదు మాకు. ఇంకా ఏదైనా రాజరిక పాలన ఉందా, మిగిలిపోయినావా, అక్కడక్కడ ఏమైనా మిగిలిపోయావని మాకు అర్థం కావట్లేదు. ఇదేంది, మహిళలను 40 మంది మహిళలను మీరు గుళ్ళకి రావద్దని మేము తీర్మానం చేసామంటే ఎవరు వీడీసీ? ఎవరు అసలు వీడీసీలో అరాచకమైంది? వీడీసీలు అనేటోళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? యా రాష్ట్రం నుంచి వచ్చారు, యా దేశం నుంచి వచ్చారు? వేరే దేశం నుంచి వచ్చిర్రా? ఇన్ని చట్టాలు వచ్చినాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా ఇక మీరు గుళ్ళకు రావద్దని హుకుం చేయడం, గొర్రెలు ఉట్టిగా వేయాలి, మంగళోళ్ళు ఉట్టిగా గడ్డం చేయాలి, రజకులు ఉట్టిగా బట్టలు ఉతకాలి, ఉట్టిగా వ్యవసాయం చేసేవాడు ఉట్టిగా వడ్లు ఇవ్వాలి, వైన్ షాప్ పెట్టుకుంటే మామూలు ఇవ్వాలి, కళ్ళు దుకాణం నడపాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఇదేంది? ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు చెట్ల నరికేయడం, తాటి చెట్ల నరికేయడం, గొర్రెలు ఇవ్వనందుకు గొర్రెలు మేపనిగా ఊర్లోకి రావద్దని చెప్పడం, వడ్లు ఇవ్వకపోతే మీరు పంటలు వేయొద్దని చెప్పడం, కళ్ళు అమ్మాలంటే డబ్బులు ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పడం, కళ్ళు మాకు పోయకపోతే బంద్, వైన్ షాపులు మాకు విస్కీ ఇవ్వకపోతే బంద్, డబ్బులు ఇవ్వకపోతే బంద్. ఎక్కడి వీడీసీలు ఏంది? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక మహిళలను బహిష్కరించడం అనేది మొట్టమొదటిసారి. ఇది దాదాపు 15 రోజులైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే ఉడికిపోతూ ఉన్నారు ఏం చేయాలని. మరి ప్రభుత్వం నుంచి ఏం యాక్షన్ లేదు, వాళ్ళపైన ఏ యాక్షన్ లేదు. అసలు వీడీసీలు ఏంటి? వీడీసీలో ఏమైనా చట్టబద్ధత ఉందా? గవర్నమెంట్ ఏమైనా అధికారం ఇచ్చిందా? ఎవరు? పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, పక్కనే వాళ్ళది ఉంటుంది. మరి వాళ్ళ పెత్తనం ఏంది దీనిలా? గ్రామ పంచాయతీలు రద్దు చేయండి, గ్రామ పంచాయతీలు మొత్తం రద్దు చేసి మొత్తం వీడీసీని ఏర్పాటు చేయండి. ఎలక్షన్స్ పెట్టక సర్పంచ్ పెట్టినందుకు ఈ వీడీసీలో అరాచకం ఎక్కువైపోయింది. ఒక్కొక్క ఊళ్ళో సర్పంచ్ కూడా ఏం నడవదు, వీడీసీ చెప్తే నా సర్పంచ్ కూడా. ఇదేం చట్టం? ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది పెద్ద కాకముందే దీని మీద అందరూ స్పందించాలా. ఇలాంటి అరాచకాల వల్లనే వెనకటి రోజుల్లో కూడా గుళ్ళకు రావద్దంటే మరి ఎట్లా అని చెప్పి మత మార్పిడులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా మతాలు వెళ్ళిపోయారు. ఒక హిందూ ధర్మంలో పుట్టి హిందూ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్తున్నామంటే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం, గుళ్ళకు రావద్దు మేము హుకుం జారీ చేసినామంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ధార్మిక సంస్థలు మేము అడుగుతా ఉన్నాం, మీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా?
ఒక ఆడపడుచులను గుళ్ళకు రావద్దని అంటే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? మత మార్పుల కారణాలు మీకు తెలియవా? వెనకటి రోజుల్లో ముట్టుకోవద్దు, ముట్టుకుంటే మాకు ఇట్లా అవుతుంది, మీరు ముట్టుకుంటే నీళ్ళు చల్లుకుంటాం, రకరకాలుగా అంటరానితనం అవన్నీ ఉన్నందుకే సరే మంచిది పోయి మంచిగా ఉన్న దగ్గర పోతాను పోయారు. ఇలా అన్నీ బంద్ చేయాలని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఈ ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా గుళ్ళకేం చెలగొట్టిందంటే, బహిష్కరించిందంటే, గుళ్ళకి రానియలేదంటే ఈ ధార్మిక సంస్థలు ఏమైనట్లు, ప్రభుత్వం ఏమైపోయినట్లు, అందరు కళ్ళు మూసుకుని. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి. అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట. ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం కూడా 41% ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చూస్తే ఇంచుమించు 10% తగ్గుతుందన్నమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి. అంటే 42% ఒకవేళ సిఫార్సు చేసినా మనకు వస్తుండేది 32%. అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ, ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము 40,000 కోట్లు రావాలని ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి 30,000 వస్తుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్చార్జ్ 42 ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి 30 వస్తుంది కదా. అట్లా బదులు ఒక పని చేయండి, 50 ఇవ్వండి. ఎందుకంటే 30 ఇచ్చేది 42 మొట్టమొదటిసారిగా ఇప్పుడు డాక్టర్ వైవి రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళకు అటానమీ ఉండాలి, వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు. రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్ది వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది. మరింత పెంచండి 50%కి, 50కి పెంచితే కనీసం 40 అన్నా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఇంకో సలహా ఏమంటే, మామూలుగా 1971 సెన్సస్ తీసుకుంటారు, ఇప్పుడు 2011 తీసుకుంటున్నారు. 1971 నుంచి 2011 చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది. కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే, ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పవుతుంది. కాబట్టి మరొకసారి బోనస్, అంటే ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి, ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనం రెండు భాగాలుగా చూడొచ్చు. 2014 నుంచి 19 ఒక భాగము, 19 నుంచి 24 ఒక భాగము. అది 14వ ఆర్థిక సంఘము, ఇది 15వ ఆర్థిక సంఘము. ఆ 14వ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు టీడీపీ ప్రభుత్వము, 15వ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు వైసీపీ ప్రభుత్వము. వీటిలో నిజంగా చూసినట్లయితే 14 నుంచి 19 పీరియడ్ ఏదైతే ఉందో, వాస్తవానికి నిజం చెప్పాలంటే గత 2-3 సంవత్సరాలుగా ఊరికే వివిధ మీడియా సంస్థలు అన్ని అసత్యాలు ప్రచురించి చేయడం జరిగింది. కానీ ఏ ఫిగర్ చూసినా కూడా, ఆర్బీఐ ఫిగర్ చూసినా, సిఏజీ ఫిగర్ చూసినా, లేదా మాస్పీ ఫిగర్ చూసినా కూడా 14 నుంచి 19లో అప్పు శాతం ఎక్కువ, అప్పు చేసిండేది ఎక్కువ శాతము. 19 నుంచి 24 కోవిడ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
ఆ యొక్క నేషనల్ ఎలార్డ్ పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీ హైకోర్టు కానీ ఈ యొక్క కేసు చెల్లదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఇది దర్యాప్తు జరగాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2015లో ఢిల్లీ హైకోర్టు ఇలా కేసు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టులో కూడా నేషనల్ ఎలార్డ్ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలి, కేసు కొట్టేయాలంటే సుప్రీంకోర్టు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాదనను తిరస్కరించి దీని మీద ప్రాథమిక ఆధారాలున్నాయి, దర్యాప్తు జరగాల్సిందే అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఏదో ఈరోజే కొత్తగా వచ్చినట్టు, మోడీ గారు వచ్చిన తర్వాతనే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు, మోడీ గారు ఏదో కక్ష సాధింపు చర్యలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళేదో శుద్ధపూసలైనట్టు, ఈ కేసును మేమే బయటికి తెచ్చినట్టు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సామెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం ధర్నాలు చేస్తున్నారు అడుగుతా ఉన్నాను. మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వైలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది, దర్యాప్తు జరగాలని చెప్పింది. కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది. చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి, ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప, చెంపలు వేసుకోవాలి తప్ప, ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు, నేరాలు ఘోరాలు జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెహ్రూ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదనో, ఇన్కమ్ ట్యాక్స్ మీదనో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందో ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు, మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రజలు ఇంకా మర్చిపోలే బోఫర్స్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు
ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచనలు చేస్తే మీరు స్వీకరిస్తామన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తాను, ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది, మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు సమర్థించకపోతే వెంటనే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు తెలుసనుగుణంగా ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంటే అన్నింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా, మరి దీని మీద ఎందుకు వేయరు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీచేతుడు ఇచ్చినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుతుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 అన్నిటి మీద ఎత్తున్నారు, వేసుకో, ఇబ్బంది లేదు. మరి దీని మీద ఎందుకు వేయరు? దీన్ని ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అయితే ఫార్మర్ రైస్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈటీవీలోకి ఎంక్రోచ్ అయింది కదా. నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఒకటే, ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి. ఇక్కడ తప్పు జరిగిందో లేదో, ఇప్పుడు ప్రతిపక్షంలో మేము, రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తున్న అడుగుల మీద అన్నప్పుడు దీని కూడా ప్రజల మీద జరిగింది దాడే కదా. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెంటనే దీని మీద స్పందించండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి. లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ, సెంట్రల్ విజిలెన్స్ లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి. ఎవరు తప్పు చేసినా వారిని శిక్షిస్తాను కూడా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న వివిధ సంస్థాగత కార్యక్రమాలు, ప్రచారాల స్థితిగతులను అంచనా వేయడానికి రాష్ట్ర పర్యవేక్షణ బృందంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రసంగించిన చంద్రశేఖర్ తివారీ అనంతరం నాయకులకు మాట్లాడి సంస్థాగత కార్యక్రమాలు, ప్రచారాల గురించిన విషయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్లు దిద్దలేదు, డిగ్రీ లెక్చరర్లతోని ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లతోని దిద్దిచ్చిర్రు. అదే ప్రైవేట్ కాంట్రాక్టర్ లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న లెక్చరర్లతోని దిద్దిచ్చిర్రు. అసలు ఈ దిద్దిన లెక్చరర్లే వాళ్ళే అసలు ప్రిలిమ్స్ కూడా రాస్తే క్వాలిఫై కాని వాళ్ళు, వాళ్ళతోని మీరు ఎట్లా దిద్దిస్తారండి? సరే, మీరు దిద్దిచ్చిన వాళ్ళు అంతా కరెక్ట్ అయితే ఎవరెవరితో దిద్దిచ్చారో లిస్ట్ బయట పెట్టుర్రి. నిజంగా మీరు ప్రొఫెసర్తో దిద్దిచ్చుంటే ఆ లిస్ట్ బయట పెట్టుర్రి. ఎవరెవరితో దిద్దిచ్చు 101% ఇది పూర్తి స్కాము, అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 101% నేను మాట్లాడేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే మాట్లాడుతూ ఉన్నాను. గ్రూప్ 1ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలని చెప్పినా కూడా మీకు ఓపెన్గా నేను పెట్టినా, మీకు ఓపెన్గా పెట్టి చెప్తా ఉన్నాను. నేనే ఒక్కనే కాదు, నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసనసభ్యులు, మా సీనియర్ నాయకుడు కమలాకర్ అన్న కూడా ఇప్పుడు దాన్ని మాట్లాడి చెప్పి రద్దు చేయాలని చెప్పిండు. ఎంక్వైరీ చేయమంటున్నాం, రద్దు చేయాలంటున్నాం, ఎంక్వైరీ చేయాలి, రద్దు చేయాలి. 100% స్కామ్ జరిగింది, 100%. సింపుల్, మీరు స్కామ్ జరగలేదని మీరు అంటారా? మరి ఉర్దూ మీడియంలో మార్చి 13/3/2025న 9 మంది అని మీరే ప్రకటించారు. మళ్ళా 15/4/2025 నాడున మీరే ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు 10 మంది అని మీరే ప్రకటించారు. మరి ఇది వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఇది స్కామా కాదా? రోజు ఇంత క్యాండిడేట్లు పెరుగుతారా? 100% స్కామ్. ఎగ్జామ్ రాసిన వల్ల 21,093 మంది కంటే
ఎక్కువ రిజల్ట్ అనౌన్స్ చేసిర్రు. 10 మంది ఎవరు వాళ్ళు? ఆ 10 మందినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒకరిని దొరకబట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలని నాకు అనుమానం అంటున్నాను నేను. ఎస్ ఐఎమ్ టెలింగ్ యూ రైట్. రెండోది ఇంకోటి చెప్పింది నిన్న రాముల్ నాయక్ గారు ఏమన్నారు సంపత్ గారు నిన్న, రాముల్ నాయక్ గారికి 206 ర్యాంక్ రాలేదన్నారు. బాజాబ్తు ఇప్పుడు నేను వెబ్ నోట్ మీకు చూపించిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంది. జెండర్ స్టేట్ ర్యాంక్లో 206 ర్యాంకు రాముల్ నాయక్ కోడలికి వచ్చింది. మల్టీ జోన్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది రాలేదు అని అబద్ధాలు నిన్న ప్రెస్ నోట్ పెట్టిందంటే ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఇలా అన్ని తప్పు తడకలే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, ఇది క్లియర్ అన్న. దిస్ ఈజ్ నేను నా సొంత కవిత్వం కాదు, ఇది వెబ్ నోట్ నుంచి మేము డౌన్లోడ్ చేసింది. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. ఇది రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేసింది. 21,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.